హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీకెండ్ మేము రాజమండ్రి అయితే వెళ్ళాము. అండ్ సండే కాబట్టి మేము అక్కడ రాజమండ్రిలో చర్చ్ అవన్నీ చూసుకుందామని చెప్పి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే మేమందరం కలిసి రాజమండ్రి వెళ్ళాము. సో రాజమండ్రి వెళ్ళిన తర్వాత చర్చ్ చూసుకొని చర్చ్ అయిపోయినాక సోనో విజన్కి అయితే వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళకి ఫ్రిడ్జ్ కావాలి, సో ఫ్రిడ్జ్ చూడడానికి అని చెప్పి మేము సోనో విజన్ షాప్కి అయితే వెళ్ళాం. నేను, మా మరిది, ఇంకా మా మావయ్య వాళ్ళు అందరం కలిసి ఫ్రిడ్జెస్ అయితే చూస్తున్నాము. అట్టే మేము ఒక రెస్టారెంట్ అయితే వెళ్ళాము. లంచ్ కూడా అక్కడే రెస్టారెంట్లో లంచ్ చేసేసాము. 1 డే ట్రిప్పే కాబట్టి మేము లంచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు మా అత్తయ్య వాళ్ళు మాకు చాలా అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. అత్తయ్య వాళ్ళు పచ్చళ్ళు చేశారు. సో ఆ పచ్చళ్ళన్నీ కూడా నాకైతే ప్యాక్ చేసి పంపించారు. ఆవకాయ పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి, ఇంకా చికెన్ పచ్చడి కూడా చేశారు మా పెద్ద అత్తయ్య. సో ఆ పచ్చళ్ళన్నీ కూడా నాకు కొంచెం కొంచెంగా ప్యాక్ చేసి అయితే ఇచ్చేశారు. ఇది తీపావకాయ పచ్చడి అనమాట. మా హస్బెండ్ అయితే తీపావకాయ బాగా తింటారు. ఇది కాలీఫ్లవర్ పచ్చడి. ఇలానే ఒక 3-4 టైప్స్ పచ్చళ్ళు అయితే పట్టి నాకు ఇచ్చారు. అది ఇంట్లో కాచిన నెయ్యి, మా అత్తయ్య ఇంట్లో చేస్తారు నెయ్యి. సో ఆ నెయ్యి కూడా నాకైతే ప్యాక్ చేసి ఇచ్చారనమాట. దాంతోపాటుగా కరివేపాకు పొడి ఇచ్చారు. మంచిగా వేడివేడి అన్నంలో ఆ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే మా చిన్నయ్య అత్తయ్య అయితే మాకు చక్కిడాలు చేసి ఇచ్చారనమాట. మా ప్రైజ్ ఇంట్రెస్ట్గా తింటుందని క్రిస్పీగా రెడీ చేసి అయితే ఇచ్చారు. సో మా వీకెండ్ అయితే ఇలా జరిగింది. మీ వీకెండ్ ఎలా జరిగిందో మీరు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి.